రాజులు రెండవ గ్రంథము, రాజులు రెండవ గ్రంథము 2వ అధ్యాయం మొట్టమొదటి 11 వచనాలు చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా ఎలీషా, యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ యెరికోకు ప్రయాణము చేసిరి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతట ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా, అతడు, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరును ప్రయాణమై సాగిరి. ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయుమనెను. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడిన ఎడల అది కాకపోవునని చెప్పెను. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ప్రియులారా, ఇది ఏలియా ఎలీషాల జీవితాల్లో జరుగుతున్న చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఇది. ఏలియా ఎలీషాలు గురు శిష్యులు. ఏలియా గురువు, ఎలీషా శిష్యుడు. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఏలియా ద్వారా దేవుని పిలుపును పొందుకున్నాడు ఎలీషా. ఆ తరువాత ఇప్పుడు ఎలీషా ఏలియాను వెంబడిస్తున్నాడు. ఏలియాను వెంబడిస్తూ ఉండగా అక్కడ సందర్భము ఏమిటంటే, ఏలియా త్వరలో పరలోకమునకు కొనుపోబడబోతున్నాడు. అది ఓపెన్ సీక్రెట్గా ఉంది. ఆ వాక్యంలో మనం చదివితే అది అందరికీ తెలిసినట్లుగానే ఉంది. కేవలం దేవునికి ఏలియాకు తెలియడం మాత్రమే కాదు, దేవుడు ఏలియా విషయంలో చేయబోతున్న కార్యము అందరికీ తెలిసినట్లుగానే ఆ వాక్యంలో మనకి గోచరమవుతోంది. ఇప్పుడు ఏలియా ప్రయాణం చేస్తూ ఉండగా ఏలియా కూడా శిష్యుడైన ఏలియాను వెంబడిస్తున్నాడు. ఆ ఏలియాను వెంబడిస్తూ ఉండగా వాళ్ళు ఒక చోటు నుంచి మరొక చోటికి, ఆ చోటు నుంచి మరొక చోటికి, ఆ చోటు నుంచి మరొక చోటికి వెళుతూ ఉండగా 8వ వచనంలో ఒక మాట ఉంది. ఏలియా తన దుప్పటిని
మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. తర్వాత వచనంలో వారు పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత మనం కూడా 25వ సంవత్సరం దాటిపోతున్నాం. దాటిపోయే సమయం ఇది. ఇంకా ఇంచుమించుగా ఒక గంటలో మనం 2025వ సంవత్సరం దాటబోతున్నాం. ఇక్కడ ఈ భక్తులిద్దరు అద్భుతమైన ప్రవక్తలు, వీళ్ళిద్దరు గురు శిష్యులు. వీళ్ళు కూడా ఒక స్థితి నుంచి మరొక స్థితికి, అక్కడ గమనించాలి, అక్కడ ఒక స్థలం నుంచి మరొక స్థలానికి దాటిపోవడం మాత్రమే కాదు, లేక యోర్దాను నది ప్రవాహం ఆగిపోగా యోర్దాను నది దాటిపోవడం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ ఒక స్థితి నుంచి మరొక స్థితికి దాటిపోతున్నారు. అది గమనించాలి. వాళ్ళు దాటిపోతున్న స్థితిని జాగ్రత్తగా గమనిస్తే, ఒక ప్రక్క ఏలియా జీవితం యొక్క, అంటే ఈ లోకంలో జీవించే జీవితం యొక్క చరమాంకంలో ఉన్నాడు, చివరిలో ఉన్నాడు. ఎలీషా వృత్తిపరంగా కెరీర్ ప్రారంభిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దాటిపోతున్నారట. దేవర్ క్రాసింగ్ సంథింగ్. ఇద్దరు కలిసి దాటిపోతున్నారు. దేన్ని దాటిపోతున్నారంటే, అక్కడ స్క్రిప్చర్లో మనం అర్థం చేసుకుంటే ఆ యోర్దాను నది దాటిపోతున్నారని, లేక కొన్ని స్థలాలు దాటిపోతున్నారని. ప్రియులారా గమనించాలి. దాని అంతటిలో మనం అర్థం చేసుకుంటే, ఆ వాక్యమంతా జాగ్రత్తగా గమనించి, ఆ సందర్భాన్ని గమనించి, వారి పరిచర్యలు గమనించి, దాని అంతటినీ గమనిస్తే మనం అర్థం చేసుకోగలిగేది ఏంటంటే, వాళ్ళిద్దరూ ఏమి దాటిపోతున్నారంటే, దేవుని ఏర్పాటులోనికి దాటిపోతున్నారు వాళ్ళిద్దరు. ఒక ప్రక్క ఏలియా ఆయన పట్ల దేవుని ఏర్పాటులోనికి దాటిపోతున్నాడు. ఒక ప్రక్క ఎలీషా ఆయన పట్ల తన జీవితంలో దేవుని ఏర్పాటులోనికి ఎలీషా దాటిపోతున్నాడు. దేవుని ఏర్పాటులోనికి ఆ భక్తులిద్దరూ దాటిపోవడాన్ని మనం చూస్తాం. అక్కడ వాక్యమంతా చదివితే మీరు జాగ్రత్తగా గమనిస్తే 4 స్థలాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి. 4 స్థలాల గుండా ప్రయాణం చేస్తున్నారు. మొట్టమొదట ప్రయాణం మొదలైంది గిల్గాలులో మొదలైంది. ఆ గిల్గాలు నుంచి ఏలియా బేతేలుకి వెళ్ళాడు. బేతేలుకి వెళ్తున్నాను, నేను బేతేలుకి వెళ్తున్నాను కనుక నీవు ఇక్కడ ఉండిపోమన్నాడు. గిల్గాలులోనే ఉండిపోమన్నాడు శిష్యుడైన ఎలీషాని. ఎలీషా ఏమన్నాడంటే, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడిచిపెట్టను. ఐ డోంట్ వాంట్ టు లీవ్ యూ. నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. అనడంతో పాటు అక్కడ ప్రవక్తల శిష్యులు కొంతమంది ఉన్నారట ఆ బేతేలులో. లేక గిల్గాల్ నుంచి బేతేలుకి వెళ్ళిన తర్వాత బేతేలులో మరలా ఏలియా అన్నాడు, నేను ఇంకొక చోటుకి వెళ్తున్నాను కనుక ఇక్కడ ఉండిపోమంటే నేను ఉండను. యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువను అన్నాడు. అక్కడ కొంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సేవ కొరకు తరఫీదవుతున్నవారు, ప్రవక్తలుగా తరఫీదవుతున్నవారు. ఇంకొక మాటలో చెప్పాలంటే బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుందాం. ఈ రోజుల్లో వాక్యం ఎరిగిన వారు, దేవుని ప్రణాళికలు ఎరిగిన వారు, అలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ బేతేల్లో నువ్వు ఉండిపోమ్మని ఒక ప్రక్క గురువు గారు చెప్పాడు. లేదు, దేవుని జీవముతోడు నీ జీవముతోడు నేను ఉండనన్నాడు. ఆ తర్వాత ఆ ప్రవక్తల శిష్యులు కొంతమంది వచ్చి, ఈయన కూడా ఈ ప్రవక్తకి శిష్యుడే కనుక మనందరం ఒక ఫ్యామిలీ, అంతే కదా, శిష్యుల ఫ్యామిలీ, మనందరం ఒక ఫ్యామిలీ కనుక నీకు ఒక హితవు చెబుతాం. ఏమిటంటే, నీకు ఒక విషయం తెలిసిందో లేదో, మీ గురువు గారిని దేవుడు తీసుకోబోతున్నాడు. దేవుడు మీ గురువు గారిని పరలోకానికి తీసుకువెళ్ళబోతున్నాడు. వెళ్ళిపోయేవాడితో నువ్వు వెళ్తున్నావు. ఉండేవాడితో నువ్వు వెళితే కొంతకాలం ఉండొచ్చు, వెళ్ళిపోయేవాడితో వెళ్తున్నావు నువ్వు అని హితవు పలికారు. కానీ ఆ విషయం నేను ఎరుగుదును, మీరు ఓరకొండుడి అని చెప్పాడు. మరలా బేతేలు నుంచి వాళ్ళు ఎరుకోకు వెళ్ళారు. ఎరుకోలో కూడా అదే విషయం. ఒక ప్రక్క గురువు గారు అక్కడ ఉండిపోమన్నాడు, మరొక ప్రక్క అక్కడ కూడా ప్రవక్తల శిష్యులు వచ్చి, మీ గురువును దేవుడు పరమునకు కొనుపోబడే సమయం వచ్చింది అని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా నేను ఎరుగుదు నా విషయం, మీరు ఊరకొనుడని చెప్పి మరలా గురువుతో ఆయన అన్నాడు, అయ్యా నేను ఈ ఎరుకో నుండి యోర్దానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ ఉండిపోమంటే లేదు నీ జీవముతోడు దేవుని జీవముతోడు నేను నీ కూడా వస్తాను, నేను విడువనని చెప్పి యోర్దాను వరకు వెళ్ళాడు. యోర్దానుకు వెళ్ళిన తరువాత
అక్కడ ఏలియా దగ్గర ఒక దుప్పటి ఉంటుంది. ఏలియా డ్రెస్సింగ్ స్టైల్ ఏమిటంటే ఆయన ఎప్పుడు కూడా ఒక గొంగళి లాంటి దుప్పటి మీద వేసుకుని ఉండేవాడు. గొంగళి లాంటి దుప్పటి మీద వేసుకుని ఉండేవాడు. ఆ దుప్పటి ఉంటుంది. ఆ దుప్పటిని ఆ యోర్దాను నది మీద కొట్టగానే ఆ యోర్దాను ప్రవాహం ఆగిపోతే వాళ్ళిద్దరూ ఆరిన నేలను యోర్దాను దాటి వెళ్ళారు. దాటి వెళ్ళిన తర్వాత అక్కడ గమనించాలి, అక్కడ ఏలియా దేవుని దగ్గరికి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఏలియా బ్రతికుండగా దేవుని దగ్గరికి ఆరోహణమై వెళ్ళిపోయినవాడు. ఈ ఉదంతమంతటిలో గమనిస్తే ఏలియా 4 స్థలాల గుండా ప్రయాణం చేశాడు. ఆ 4 స్థలాల గుండా ప్రయాణం చేయడం అది యాదృచ్ఛికంగా జరిగిందా అంటే, లేకపోతే ప్రయాణమే అలా జరగవలసి ఉందా అంటే, ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళాలి అంటే మనం ఇక్కడి నుంచి అన్యడి వెళ్ళి, అన్యడి నుంచి అలాగా గాజువాక్ వెళ్ళి, గాజువాక్ నుంచి అలాగా స్టీల్ ప్లాంట్ అలాగే వెళ్తాం. ఇంకా ఒకవేళ రెగ్యులర్గా వెళ్ళి దారి అయితే అలాగే వెళ్ళాలా, లేకపోతే ఈ 4 స్థలాల గుండా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్న. ఒకసారి ఆ మ్యాప్ చూపించమ్మా. ఇది మ్యాప్ అండి, జాగ్రత్తగా గమనించండి. గిల్గాలు ఇక్కడ ఉంది, ఆ బ్లాక్ స్పాట్ గిల్గాలు. జూమ్ చేయగలిగితే చేయండి అమ్మా, ఇఫ్ యూ కెన్ జూమ్ ఇట్ అవుట్. ఓకే, చేయలేకపోతే ఓకే. ఇక్కడ గిల్గాలు ఉంది, రైట్. ఇది గిల్గాలు, ఇది యోర్దాను నది. ఇది చూడండి, యోర్దాను నది ఉంది, ఇది యోర్దాను నది. జూమ్ అవుట్ చేయండి, రైట్. ఇది గిల్గాలు ఇక్కడ ఉంది, ఇది యోర్దాను నది. ఇప్పుడు చివరికి గిల్గాల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే యోర్దాను నదికి వెళ్ళాడు కదా. గిల్గాలు యోర్దాను నది పక్కనే ఉంది, ఇంచుమించుగా యోర్దాను నది ప్రక్కనే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఆ ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను నది దాటి ప్రవేశించగానే గిల్గాల్లోనికే ప్రవేశించారు. గిల్గాలు యోర్దాను నది పక్కనే ఉంది. కానీ గిల్గాలు నుంచి బేతేలుకి వెళ్ళాడు, ఇక్కడి నుంచి బేతేలుకి వెళ్ళాడు. ఇది చిన్న డిస్టెన్స్లా కనిపిస్తుంది, మ్యాప్లో ఆ డిస్టెన్స్ చాలా పెద్ద డిస్టెన్స్. అది గిల్గాలు నుంచి బేతేలుకి వెళ్ళాడు. బేతేలు నుంచి మరలా ఇక్కడ ఎరుకో ఉంది క్రింద, ఈ స్పాట్ ఎరుకోకి వచ్చాడు. ఎరుకో నుంచి అప్పుడు యోర్దానికి వెళ్ళాడు. ఆ ప్రయాణం మామూలుగా చూస్తే ఇట్ వాజ్ నాట్ ఏ వైస్ ట్రావెల్, తెలివిగా చేసిన ప్రయాణం కాదు. మనం సాధారణంగా సులువుగా ప్రయాణం చేయడం చూస్తాం. మన 26వ తారీఖున మేము కాకినాడ దగ్గర ఒక గ్రామం మేము క్రిస్మస్కి వెళ్ళాం. మరి మేము అనకాపల్లికి ఇప్పుడు నేను చెప్పిన రూట్ కాకుండా ఇంకా సులువుగా వెళ్ళే రూట్లో వెళ్ళాం కదా. అలా సులువుగా వెళ్ళే రూట్లో వెళ్తాం. ఈ ఏలియా గారి రూట్ సులువు రూటు కాదు కదా. వెనక్కి వచ్చి అంటే గిల్గాలు నుంచి వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్ళి అక్కడి నుంచి యోర్దాను నదికి వెళ్ళాడు. ఈ విషయమంతా మనం గమనించినట్లయితే ఏలియా చాలా ఉద్దేశపూర్వకంగానే ఆ ప్రయాణం చేస్తూ ఆ శిష్యుడిని తీసుకుని వెళ్ళినట్లుగా మనం అర్థం చేసుకోగలం. ఆ 4 స్థలాలను చూసినట్లయితే 4 అద్భుతమైన అనుభవాలు ఇశ్రాయేలు చరిత్రలో గల స్థలాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడిన తరువాత వాళ్ళు 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో ప్రయాణం చేసి వాగ్దత్త దేశంలో ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు ప్రవేశించిన స్థలం గిల్గాలు. ఆ గిల్గాలకు ఒక చరిత్ర ఉంది. ఆ గిల్గాలులో జ్ఞాపకార్థ సూచనలు ఉన్నాయి. అక్కడ 12 రాళ్ళు ఆ గిల్గాలులో పాతారు, జ్ఞాపకార్థ సూచనలు ఉన్నాయి. అంత ప్రాముఖ్యమైన స్థలం గిల్గాలు. తర్వాత బేతేలు. అసలు ఆ ఇశ్రాయేలు ప్రజలు జనాంగముగా ఏర్పడకముందే ఇశ్రాయేలీయుల తండ్రి అయిన యాకోబు మొట్టమొదటిగా ఆ స్థలంలో గొప్ప దర్శనం పొందాడు బేతేలులో. ఆ దర్శనం పొంది అక్కడ ఆయన కూడా ఒక రాతిని నిలవబెట్టాడు. అక్కడ ఆ బేతేలులో దర్శనం పొంది ఆ దర్శనం దగ్గర ఒక రాతిని నిలవబెట్టాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆదికాండం 28వ అధ్యాయంలో దర్శనం ఉంటుంది.
ఆ స్థలానికి అంతకుముందు లూజు అని పేరు. కానీ ఆయన ఆ రాత్రి బేతేలు అని ఆయనే పెట్టాడు, యాకోబే పెట్టాడు ఆ బేతేలు అని పేరు. అది ఒక చాలా అద్భుతమైన ప్రాముఖ్యమైన స్థలమైంది. ఈవెన్ యాకోబు కంటే ముందు అబ్రహాం కూడా అక్కడ బలిపీఠం కట్టాడు. కనుక అది చాలా ప్రాముఖ్యత. ఇశ్రాయేలీయుల జీవితాల్లో, వారి చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన స్థలం బేతేలు కూడా. బేతేల్లో కూడా ఆ రాతిని, ఇది బేతేలు అంటే దేవుని ఇల్లని, ఇది దేవుని మందిరమే కానీ మరేమీ కాదని చెప్పి ఆ రాతిని అక్కడ నిలవబెట్టి, ఆ రాతి గురించి నిలవబెట్టి వెళ్ళిపోలేదు, దాని గురించి మరలా ప్రస్తావించాడు తర్వాత వచనాల్లో ఆ అధ్యాయులు చదివితే ఆ రాతిని గురించి మరలా ప్రస్తావించి, ఆ రాతిని గురించి విశేషంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది ప్రత్యేకమైన స్థలం. అక్కడ కూడా జ్ఞాపకార్థ సూచన ఉంది. తర్వాత యెరికో. ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదట యుద్ధాలు చేసినప్పుడు మొట్టమొదట జయించిన పట్టణం యెరికో పట్టణం. మనకు తెలుసు. ఇశ్రాయేలీయులు ఆ పట్టణం చుట్టూ తిరిగి 7 రోజులు తిరిగి, 7వ రోజు 7 సార్లు తిరిగి, తర్వాత ఆ ఇశ్రాయేలీయులు కేకలు వేయగా పట్టణపు ప్రాకారములు కూలిపోయినట్లుగా మనకు తెలుసు. అక్కడ ఇశ్రాయేలీయులు ఆ పట్టణాన్ని మీదకి యుద్ధానికి వెళ్లే ముందు వేగులు వారు వెళ్ళారు. వేగులు వారు వెళ్ళి అక్కడ ఒక స్త్రీని కలిశారు, రాహాబు అనే వేశ్యను కలిశారు. ఆ రాహాబు అనే వేశ్య వేగు చూడడానికి వెళ్ళిన వారిని కాపాడింది. ఆ కాపాడినప్పుడు వాళ్ళు ఆ ఇంటికి కట్టడానికి ఒక సూచన ఇచ్చారు కదా. ఎర్రటి దారాన్ని, తొగరు దారాన్ని ఇచ్చి ఆ కిటికీకి దాన్ని కట్టి ఉంచమన్నారు. దాన్ని బట్టి మీ ఇల్లు, మేము యుద్ధానికి వచ్చినప్పుడు మీ ఇల్లు రక్షించబడుతుంది. అక్కడ కూడా సూచన ఉంది. తర్వాత యోర్దానికి వచ్చారు కదా. యెరికో తర్వాత వీళ్ళ ప్రయాణంలో 4వ స్థలం యోర్దానులో కూడా సూచనలు ఉన్నాయి. ఆ గిల్గాలులో రాళ్ళు పాతినప్పుడు మొట్టమొదట ఆ ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను నది దాటినప్పుడు, ఆ గిల్గాల్లో రాళ్ళు పాతినప్పుడు మరొక 12 రాళ్ళు యోర్దాను నదిలో కూడా పాతమన్నాడు. ఇన్ ద బెడ్ ఆఫ్ ది రివర్ 12 stones హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్. అండ్ అవుట్ ఆఫ్ ది రివర్ గిల్గాలులో కొన్ని రాళ్ళు, 12 రాళ్ళు పాతారు. ఇదంతా చూస్తే 4 స్థలాలు కూడా చాలా ప్రాముఖ్యమైన స్థలాలు. దేవుడు ఇశ్రాయేలీయుల జీవితాల్లో, ఇశ్రాయేలీయుల చరిత్రలో గొప్ప కార్యములు చేసిన స్థలాలు ఈ 4 స్థలాలు: గిల్గాలు, బేతేలు, యెరికో, అలాగే యోర్దాను. ఎలీషా ప్రవక్త కాబోతున్న ఎలీషాను తన కూడా వెంట పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఏలియా ఆ 4 స్థలాల గుండా తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికక్కడ పరీక్షిస్తూనే ఉన్నాడు. నువ్వు ఇష్టమైతే ఇక్కడే ఆగిపోంటున్నాడు, కానీ ఆయన ఉద్దేశం రావాలనే. ఆ 4 దేవుడు గొప్ప కార్యములు చేసిన స్థలాలు ఆ 4 స్థలాలు. దేవుడు అద్భుత కార్యాలు చేసిన స్థలాలు ఆ 4 స్థలాలు. ఇశ్రాయేలీయుల జీవితాల్లో చరిత్రలో నిలిచిపోయే స్థలాలు ఆ 4 స్థలాలు. అలాంటి గొప్ప స్థలాల గుండా ప్రయాణంలో తీసుకుని వెళ్తున్నాడు. ప్రియులారా గమనించాలి, గత కాలంలో ఇశ్రాయేలీయుల చరిత్రలో దేవుడు గొప్ప కార్యాలు చేసిన స్థలాల్లో గత కాలపు అనుభవాలను దాటింపజేస్తున్నాడు. ఎలీషాను వెంట పెట్టుకుని పోతూ గతకాలపు అనుభవాల నుండి దాటుతున్నారు వీళ్ళిద్దరు. కొన్నిసార్లు గతకాలపు అనుభవాలు చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్నిసార్లు గతకాలపు అనుభవాలు చాలా భారంగా ఉంటాయి. భారంగా ఉన్న అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాం, కానీ అవే జ్ఞాపకం వస్తాయి కదా. భారంగా, ప్రతికూలంగా మనల్ని బాధపరిచే అనుభవాలు ఏమేమైతే జరిగాయో అవే జ్ఞాపకం వస్తాయి. అద్భుత కార్యాలు దేవుడు చేస్తే అద్భుత కార్యాలు కూడా మనకు జ్ఞాపకం వస్తాయి. కొన్నిసార్లు వాటికంటే బాధ కలిగిన విషయాలు ఎక్కువ జ్ఞాపకం వస్తాయి. గతకాలంలో దేవుడు అక్కడ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. అలాంటి గతకాలపు అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ గతకాలపు అనుభవాలను దాటి వెళ్తున్నారు వాళ్ళు. దే వర్ క్రాసింగ్ ఆల్ ద మెమరీస్ ఆఫ్ దేర్ పాస్ట్ హిస్టరీ. ఆ ఇశ్రాయేలీయుల జీవిత చరిత్రలో దేవుడు చేసిన గతకాలపు అనుభవాల నుండి వాళ్ళు దాటి వెళ్తున్నారు. ప్రియులారా, గతకాలపు అనుభవాల్లో మనకి ముందు నేను అన్నట్లుగా అతిశయించేవి ఉంటాయి. గతకాలపు అనుభవాల్లో అతిశయించే విషయాలు ఉంటాయి. అతిశయించే విషయాలు ఉన్నప్పుడు
ఆ అతిశయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించగలిగితే, దేవునిని ఆరాధించగలిగితే దేవునికి స్తోత్రం. కానీ అతిశయించే విషయాల్లో మనము గర్వంతో లేక మనల్ని బట్టి మనమే అతిశయిస్తూ ఉంటే, అలాంటి సంఘటనలు ఈ గతకాలపు అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతిశయించవలసిన విషయాలు చాలా ప్రమాదకరమైనవిగా ఉంటాయి. సమ్ టైమ్స్ ఆర్ మెనీ టైమ్స్ దే ఆర్ డేంజరస్. చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఎందుకు ప్రమాదకరం అంటున్నానంటే, 1-2 విషయాలు వాక్యాల్లో మీకు చూపిస్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మోషే ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ ముందు వచనంలో వివాహం చేసుకున్నందుకు ఇప్పుడు అన్న అహరోను అలాగే మోషే అక్క మిరియాము మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. 12వ అధ్యాయం 2వ వచనంలో, వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికించలేదా? ఇప్పుడు అసలు వివాహం గురించి వదిలిపెట్టారు. అసలు వచ్చిన కోపం ఏమిటంటే, ఇళ్లల్లో గొడవలు ఇలాగే ఉంటాయి కదా. మోషే వివాహం చేసుకున్నందుకు వివాహం గురించి మాట్లాడడం లేదు. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు? మోషే చేత మాత్రమే పలికించిన, మేము ప్రవచనం చెప్పలేదా, మేము ప్రవచనాలు చెప్పలేదా, మేము దేవుని మాటలు చెప్పలేదా అని అంతకుముందు వారి ద్వారా జరిగిన కార్యాలను బట్టి అతిశయిస్తూ మాట్లాడుతున్న సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. అక్కడ దేవుడు మిరియామును మొత్తినట్లుగా కూడా దేవుని వాక్యంలో గమనించగలం. ఎందుకంటే గతకాలపు అనుభవాలను బట్టి నా శక్తి మీద, లేకపోతే నా బలం, నా అధికారం, లేకపోతే నేను నా శక్తిని బట్టి చేశాను అనుకుని అతిశయిస్తే అది చాలా ప్రమాదకరమైనది. అలాంటి ప్రమాదకరమైన స్థితి ఎలీషాకు రాకూడదు. ఎందుకనే వాటిని జ్ఞాపకం చేస్తూ ఆ అనుభవాల నుంచి దాటింపజేస్తున్నాడు. ఎలీషాను దాటింపజేస్తున్నాడు. గతకాలపు అతిశయించే స్థితి నుంచి అక్కడ దాటింపజేస్తున్నాడు. గతకాలపు అతిశయం నుండి దాటింపజేస్తున్నాడు. ఇంకా భయంకరమైంది ఏమిటంటే, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే అక్కడ మరికొన్ని మాటలు ఉంటాయి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10-11 వచనాలు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండ నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా నేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. గమనించాలి, అంతకుముందు ఇలాంటి సంఘటనే మరొకటి జరిగింది. అది నిర్గమకాండము 17వ అధ్యాయంలో మనకు తారసపడుతుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు దాహమైనప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీ చేతిలో ఉన్న కర్రను తీసుకుని వెళ్ళి, అదిగో కనబడుతుంది, ఆ బండను కొట్టు. బండను కొడితే ఆ బండ నుండి నీళ్ళు వస్తాయి, ఇశ్రాయేల్ ప్రజలందరూ నీళ్లు తాగుతారు. అలాగే చేశాడు అప్పుడు. కానీ ఇప్పుడు దేవుడు చెప్పింది ఏమిటంటే, మోషే నువ్వు వెళ్ళి ఈ రెండవసారి మరొకసారి అదే అలాంటి సందర్భమే ఇశ్రాయేలీయులకు దాహమైనప్పుడు నీరు లేదు, నీరు అవసరమైంది. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడితే దేవుడు చెప్పాడు మోషేతో, మోషే ఆ బండ దగ్గరికి వెళ్ళు, కర్రను తీసుకుని వెళ్ళు, కానీ మాట్లాడు, ఆ బండతో మాట్లాడు, నువ్వు కొట్టొద్దు. అయితే గమనించాలి, దేవుడు మాట్లాడినప్పుడు ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. అక్కడ దేవుడు చెప్పిన మాటల్లో ఒక మాట ఉంటుంది, కర్రను తీసుకుని వెళ్ళు అంటాడు. కర్రను తీసుకెళ్ళమంటే కర్రను తీసుకుని వెళ్ళము, కానీ ఆ బండతో కానీ అనలేదు ఆయన. కర్రను తీసుకుని వెళ్ళు, బండతో మాట్లాడు. అయితే మోషేకి అప్పుడు కోపం వచ్చింది. ఆ కోపంలో అన్న మాటలు చూడండి. మోషే అహరోనులు, అందులో అహరోను కూడా ఉన్నాడు, ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి. ఇప్పుడు దేవుడు కాదు, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అతిశయంతో చేసిన పని, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటామో లేకపోతే ఇంకేమంటామో దాన్ని, అతిశయంతో చేసిన పనిని బట్టి
గమనించాలి, ప్రజలకు నీరైతే దొరికింది, కానీ మోషే ఏదైతే కోల్పోకూడదో తన జీవితంలో అదే కోల్పోయాడు. అంతకాలం 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఆ ప్రయాణమంతా నడిపించి ఇంచుమించు తన జీవితంలో చివరి దశ అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల కొరకు 40 సంవత్సరాలు తన జీవితం అంతా వెచ్చించి చివరికి తాను వెళ్ళవలసిన వాగ్దత్త దేశానికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటంటే అతిశయం. అది అతిశయం అంటావో, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటావో, వాట్ ఎవర్ యు కాల్ ఇట్. అలాంటి స్థితి ప్రియులరా, గతకాలంలో చాలా గొప్ప పరిస్థితులు మన ద్వారా ఏదైనా జరిగి ఉంటే వాటిని బట్టి మనం అతిశయ కారణం మనకి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని అలాంటి అతిశయించే కారణం ఉన్న ఆ పట్టణాల గుండా, ఆ ప్రదేశాల గుండా ఏలియా తీసుకుని వెళ్తున్నాడు. ఎలీషా, యూ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దీస్ సిటీస్. ఇవి మాత్రమే కాదు, ఇలాంటి స్థలాలు ఇశ్రాయేలు చరిత్రలో చాలా ఉంటాయి. కానీ అలాంటి వాటి కొరకై నువ్వు జాగ్రత్త పడాలి ఎలీషా. యూ నీడ్ టు బి కేర్ఫుల్. లేకపోతే ఆ రూటింగ్ ఏమిటి? వాట్ ఈస్ దట్ రూటింగ్? ఆ రూటింగ్ అలా ఉండదు. ఏది దగ్గర దారి అయితే ఆ దగ్గర దారిలో వెళ్ళాలి. కానీ అక్కడ మనం ఆ మ్యాప్లో రూటింగ్ చూసాం, ఆ రూటింగ్ ఎవరు తీసుకోరు. కానీ అలాగ తీసుకోవడానికి కారణం ఏమిటంటే ఎలీషా వాంటెడ్ టు టీచ్ సంథింగ్ టు ఎలీషా. ఎలీషాకి ఏదో బోధపరచాలనుకుంటున్నాడు. ఆ స్థలాల గుండా తీసుకువెళ్ళడం ద్వారా గాడ్ వాజ్ టీచింగ్ టు ఎలీషా త్రూ ఎలీషా. దేవుడు ఏలియా ద్వారా ఎలీషాకు అక్కడ బోధిస్తున్నాడు. గతకాలపు అతిశయం నుండి నీవు దాటాలి. తరువాత ఎలీషా ఆ పట్టణాల గురించి చూస్తే ఏలియా ఏమిటి, ఎలీషా ఏమిటి, లేక వాళ్ళు వెనుకకు తిరిగి వారి అనుభవాల గురించి చూస్తే చాలా అవమానాలు గుండా కూడా ప్రయాణం చేశారు వీళ్ళు. ఏలియా యెజబెల్ నుంచి అవమానం పొందాడు కదా. యెజబెల్ నుంచి అవమానం పొందాడు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఆ మొదటి వచనాలు చదివితే 2-3 వచనాల్లో యెజబెల్ ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడలా దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం విని లేచి తన ప్రాణము కాపాడుకున్నట్టుకై పోయి యోధా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అక్కడ ఉండమని తన దాసునితో చెప్పి అక్కడి నుంచి చనిపోవాలని ప్రయాణం మొదలుపెట్టాడు. పారిపోతున్నాడు ఏలియా. గమనించాలి, అక్కడ ఏలియా విరోచితమైన కార్యాలు చేసినవాడు, దేవుని కొరకు చాలా అద్భుతమైన కార్యాలు చేసినవాడు, ఇశ్రాయేలు ప్రజల కొరకు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రజల పక్షంగా నిలిచినవాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవునికి దూరమైన స్థితిలో మరలా ఇశ్రాయేలు ప్రజలను దేవునికి సమీపంగా తీసుకుని వచ్చినవాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి అవగాహనలో దేవునికి దూరమైన స్థితిలో మరలా యెహోవా దేవుడని వారి అవగాహన దేవుని వైపు త్రిప్పినవాడు ఏలియా. అంత గొప్ప కార్యాలు చేసినవాడు ఇప్పుడు అవమానం పొందుకుని భయపడి ఇప్పుడు ఆ రాణి నుంచి, ఆ రాజు నుంచి, ఆహాబు రాజు నుంచి, యెజబెలు రాణి నుంచి పారిపోతున్నాడు. అలాంటి స్థితి ఏలియా చరిత్రలో ఉంది. ఇక ఎలీషా గురించి ఆలోచన చేస్తే ఈ స్థలాలన్నిటిలో కూడా మీరు గమనించలేదు, ఎలీషా అవమానాలు పొందుకున్నాడు. 3వ వచనంలో చూస్తే మనం చదువుకున్న మూలవాక్యంలో రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకొండుడి అన్నాడట. ఇంకొకలాగా చెప్పాలంటే, నువ్వు పిచ్చోళ్ళలో ఉన్నావు, వై డూ యూ ఫాలో దట్ మ్యాన్ హూ ఈస్ గోయింగ్ టు బీ గాన్. తొందరలో వెళ్ళిపోయేవాడు, తొందరలో దేవుని దగ్గరికి కొనిపోబడేవాడు, అలాంటి వాడి కూడా నువ్వు ఎందుకయ్యా వెళ్తావని ఆ శిష్యులు అదొక ఛాలెంజ్ అనుకోవచ్చు, అంటే ఒక పిచ్చోళ్ళలా చూశారు ఎలీషాని. వై డు యు గో విత్ హిమ్. 5వ వచనంలో మరలా యెరికోకు వెళ్ళినప్పుడు యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరకొనుడి. ఈ స్థలాల్లో ప్రియులరా గమనించాలి, ఎలీషాకు అవమానాలు ఎదురయ్యాయి, ఎలీషాకు ఛాలెంజెస్ ఎదురయ్యాయి.
7వ వచనంలో కూడా ప్రవక్తల శిష్యుల్లో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. ఇప్పుడు ఆ గురువు గారిని దేవుడు తీసుకెళ్ళిపోతాడు, ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడో తెలియదు, ఈ పిచ్చోడు వాళ్ళు కూడా వెళ్తున్నాడు అన్నట్లుగా అక్కడ శిష్యులు ఎలీషాను చూస్తున్నారు. అలాంటి స్థితిలో గతకాలపు అవమానముల నుండి కూడా వాళ్ళు దాటుతున్నారు. ఆ గతకాలపు అవమానాలు, గతకాలపు అతిశయాల నుంచి దాటింపజేస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే 2025లో ఎన్నో అతిశయించవలసిన విషయాలు మన జీవితాల్లో జరిగి ఉండొచ్చు. 2025లో ఎన్నో అవమానకరమైన పరిస్థితులు కూడా మన జీవితాల్లో చోటు చేసుకుని ఉండొచ్చు. ఎన్నో అవమానకరమైన విషయాలు, ఎలాంటివైనా దుర్భరమైన విషయాలు గుండా మనం ప్రయాణం చేసి ఉండొచ్చు. ఎవరెవరో మనల్ని అవమానపరిచి ఉండొచ్చు, లేక పరిస్థితుల వల్ల మనం అవమానానికి గురై ఉండొచ్చు, లేక ఏ కారణం వల్ల అయినా మనం అవమానాలకు గురై ఉండొచ్చు. గతకాలంలో అతిశయించే విషయాలున్నా అతిశయించి దేవునికి దూరం కాకూడదు. ఒకవేళ అవమానకరమైన విషయాలున్నా అవమానంలో నీవు కృంగిపోయి దేవునికి దూరం కాకూడదు. ఎలీషాకి నేర్పిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ 2025, అవి అతిశయించవలసిన కార్యాలు అయి ఉండొచ్చు, లేక మనం అవమానానికి గురయ్యే కారణాలు ఉండొచ్చు. వాటన్నిటినీ దాటింపజేస్తున్నాడు. 25వ సంవత్సరం నుంచి ఇంకా కొద్ది నిమిషాల్లో మనం 25 నుంచి 26కి దాటింపబోతుండగా దేవుడు తన ఏర్పాటులోనికి ఆ భక్తులను దాటింపజేసినట్లుగా నిన్ను నన్ను దేవుని ఏర్పాటులోనికి ఈ రాత్రి దాటించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, దేవుడు ఎక్కడికో దాటిస్తున్నాడు, ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అన్నట్టుగా కాకుండా దేవుని ఏర్పాటులోనికి ఈ రాత్రి నేను దాటబోతున్నాను. అది చాలా ఆశీర్వాదం. నువ్వు ఆలోచిస్తే దేవుని ఏర్పాటులోనికి నేను దాటబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు బి లెడ్ ఇంటూ గాడ్స్ ప్లాన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుని ప్రణాళిక ఏమిటో, దేవుని సంకల్పం ఏమిటో, దేవుని ఏర్పాటు ఏమిటో, ఆ దేవుని ఏర్పాటులోనికి నేను దాటబోతున్నాను. ఆ భక్తులిద్దరిని దేవుడు ఆ రాత్రి ఆ స్థలాలు దాటింపజేసినప్పుడు దేవుడు తన ఏర్పాటులోనికి దాటింపజేసిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో మనం గమనించగలం. ఇప్పుడు ఏలీయా జీవితాన్ని చూద్దాం. ఇద్దరు భక్తులు, త్వరలో మనం ఎక్కువ సమయం లేదు, ఇద్దరు భక్తుల జీవితాల్లో దేవుడు తన ఏర్పాటులోనికి ఏలీయాని ఎలా దాటింపజేశాడు, దేవుడు తన ఏర్పాటులోనికి ఎలీషాని ఎలా దాటింపజేశాడు. ఏలీయాని గురించి ఆలోచన చేసినప్పుడు ఇంతకుముందు చెప్పాను, యెజెబెలు కబురు పెడితే నేను చంపేస్తాను నిన్ను, రేపు ఈ సమయానికి నీ ప్రాణం నీలో ఉండదు, నేను నిన్ను చంపేయబోతున్నాను అని యెజెబెలు కబురు పెడితే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనంలో తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, ఏమని ప్రార్థన చేశాడు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. మీరు అక్కడ గమనించారో లేదో, మరణాపేక్ష గలవాడై, మరణించాలనే కోరిక గలవాడై, మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. అక్కడ మరణాపేక్ష గలవాడై ఉన్నాడు ఏలీయా. ప్రియులారా, మరణాపేక్ష, అంత భక్తుడు, ఎంతోమందిని దేవునిలో బలపరిచినవాడు, ఎంతోమందిని అసలు దేవునికి కలిగే అవమానాన్ని కూడా తొలగించి దేవునికి మహిమను తెచ్చినవాడు. ఇప్పుడు మరణాపేక్ష గలవాడై, ఇంత మట్టుకు చాలు ప్రభువా, నేను మరణించాలని ఆశపడుతున్నాను, నా ప్రాణం తీసుకోమన్నాడు. మరణాపేక్ష గలవాడై ఉన్నవాడిని దేవుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం చూస్తే, 11వ వచనం చూస్తే, వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలీయా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఒక దినాన్ని చనిపోవాలనుకున్న వాడిని, ఒక దినాన్ని మరణాపేక్షకు గురైన వాడిని, ఒక దినాన్ని ఆత్మహత్య ధోరణి హృదయంలో చోటు చేసుకున్న ఆ స్థితిలో ఉన్న ఏలీయాను దేవుడు ఏం చేశాడట, అసలు మరణమే చూడకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది దేవుని ఏర్పాటులోనికి దాటింపజేయబడడం అంటే. మనము ఒకవేళ మన ప్రణాళికలో ఏదో ఉంటుంది, నేను ఈ స్థితి నుంచి ఇంకో స్థితికి దాటాలని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుని ఏర్పాటులో దేవుడు దాటింపజేస్తే నువ్వు ఊహించలేవు ఎలా దాటింపజేస్తాడో. నీ శక్తికి మించి, నీ ఆలోచనకి మించి, నీ ఊహకు మించి, ఇంకొక మాట నీ ప్రార్థనకి మించి
ఒకవేళ నేను ప్రార్థన ఏదో చేస్తాను, నా ఆలోచన మేరకు నేను ప్రార్థన చేస్తాను, కానీ నా ప్రార్థనకు మించి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అలాంటి ప్రియులారా గమనించాలి, మరణించాలనుకున్న వాడిని మరణం చూడకుండా తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అలాంటి కార్యాలు దేవుడు చేయగలడు. అలాంటి కార్యాలు. మరణాపేక్ష గలవాడై ఒక దినాన్ని నేను మరణించాలి, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, నన్ను తీసుకో ప్రభు అని ప్రార్థన చేసి చనిపోవాలి అనుకుని ఆ చెట్టు కింద పడుకుంటే దేవుడు మరల లేపి తీసుకుని వెళ్ళి, ఇప్పుడు మరణించడం ఏమిటి ఏలియా, నువ్వు మరణించడం కాదు, నిన్ను మరణం లేకుండా నేను తీసుకుని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనలను తన ఏర్పాట్లోనికి దాటింపజేస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. యూ జస్ట్ కెనాట్ ఇమాజిన్ ఇట్, యూ జస్ట్ కెనాట్ కాంప్రహెండ్ ఇట్. నువ్వు దాన్ని అర్థం చేసుకోలేవు, నువ్వు దాన్ని ఊహించలేవు. ఈ రాత్రి అలాంటి ప్రార్థన దేవుడు మన గుండెల్లో పెడుతున్నాడు, మన హృదయాల్లో పెడుతున్నాడు. దేవా, నీ ఏర్పాటులోనికి రాత్రి నన్ను దాటింపచే ప్రభువా. ఇంక కొద్ది నిమిషాల్లో నేను న్యూ ఇయర్లోకి ప్రవేశించబోతుండగా నీ ఏర్పాటులోనికి, నా ఆలోచనలోనికి కాదు, నా ప్రణాళిక, నా ప్లాను కాదు. ఎందుకంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు ఏమిటి? ఉన్నతమైనవి. కనుక ఆయన తలంపులలో, ఆయన ప్రణాళిక ప్రకారంగా నీవు నన్ను దాటింపచే ప్రభువా. మరణాపేక్ష గలవానిని ఇప్పుడు దేవుడు మరణం చూడని స్థితికి దాటింపజేశాడు. సమయం తక్కువగా ఉంది కనుక నేను రిఫరెన్సెస్ చెప్తాను, విషయం చెబుతాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో అక్కడ ఇశ్రాయేలీయులు దేవునిని విడిచిపెట్టి దూరమైన స్థితిలో దేవుడు సజీవుడైన దేవుడు, బలము కలిగిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు నిరూపించడానికి ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద బలి నర్పించి ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు ఆ బలిపీఠం మీదకి అగ్నిని పంపించాడు. ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు అగ్నిని పంపించిన సందర్భం అది గమనించాలి. ఏలియా ప్రార్థన చేస్తే అగ్నిని పంపించాడు దేవుడు. రాజులు 2వ గ్రంథంలో 1వ అధ్యాయంలో 2 సార్లు మరలా ఏలియా ప్రార్థన చేస్తే అగ్నిని పంపించిన సందర్భాలు ఉంటాయి. రాజులు మొదటి గ్రంథం, మొదటి గ్రంథం కాదు, 2వ గ్రంథం 1వ అధ్యాయంలో 10వ వచనం 14వ వచనం, ఆ 2 సందర్భాల్లో కూడా ఏలియా ప్రార్థన చేస్తే మరి 2 సార్లు దేవుడు అగ్నిని పంపించాడు. గమనించాలి, అగ్ని రకరకాల పనులు చేస్తుంది. ఇంటిని కాల్చేయచ్చు అగ్ని, కానీ బంగారం మెరుగు పెట్టాలంటే ఏం పెడతారు? అగ్నే. బంగారాన్ని మేము మెరుగు చేయాలంటే అగ్నే. ఇల్లు తగలబడాలంటే అగ్నే. మొదటిగా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఆ బలి పశువును, ఆ బలిపీఠం మీద కట్టెలను, వాటన్నిటిని దహించి వేసి యెహోవా నిజమైన దేవుడు, యెహోవా జీవము కలిగిన దేవుడని ఇశ్రాయేలు ప్రజలందరూ మరలా దేవుని వైపు తిరగడానికి పంపించబడిన అగ్ని అప్పుడైతే, తర్వాత ఆ 2 సందర్భాల్లో రాజులు 2వ గ్రంథం 10వ వచనం 14వ వచనంలో కొంతమందిని కాల్చివేసిన అగ్ని అది. కొంతమందిని కాల్చివేసిన అగ్ని. అగ్ని ఏదైనా చేయగలదు. కొన్నిసార్లు మనకు బోధిస్తుంది, కొన్నిసార్లు మనల్ని కాల్చివేస్తుంది. సమ్టైమ్స్ ఇట్ కన్స్ట్రక్ట్స్ అస్, సమ్టైమ్స్ ఇట్ డిస్ట్రాయ్స్ అస్. ఫైర్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఫైర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, సమ్టైమ్స్ ఫైర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. చాలా రకాలుగా అగ్ని పంపించబడుతుంది. అలాగూ ఏ విధంగానైనా ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపించాడు. అగ్ని దిగి వచ్చింది ఆకాశం నుంచి. ప్రియులారా గమనించాలి, ప్రార్థన చేస్తే ఏలియాకి పేరు. కొంతమంది అంటారు హీఈస్ ది ప్రాఫిట్ ఆఫ్ ఫైర్ అంటారు, అంటే అగ్ని ప్రవక్త. ప్రార్థన చేస్తే అగ్ని వచ్చేస్తుంటుంది, ప్రార్థన చేస్తే అగ్ని వచ్చేస్తుంటుంది. కానీ అక్కడ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో వారు ఇంకా వెళ్ళుచుండగా, ఎవరు? ఏలియా ఎలీషా ఇంకా వెళ్ళుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు కొనుపోబడను. ప్రార్థన చేస్తే అగ్ని దిగొచ్చింది. ఆ అగ్ని చేత ఆయన మరలా పరలోకానికి
కొనుపోబడిన స్థితి, అగ్నిని దింపిన స్థితి నుండి అగ్ని చేత కొనుపోబడిన స్థితి ఏలియా అనుభవించాడు. అగ్ని, ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది, అగ్ని చేత కొనుపోబడిన స్థితి ఏలియా. ప్రియులారా గమనించాలి, దాటిస్తున్నాడు దేవుడు ఏలియాను దాటిస్తున్నాడు. ఇంకొక విషయం, ఏలియా గురించి పుట్టుపూర్వోత్తరాలు మనకు తెలియదు. ఇప్పుడు మోషే అనుకోండి, మోషే ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, బాల్యం ఎలా జరిగింది, అదంతా తెలుసు. ఏలియా సడన్గా వాక్యంలోకి ఎంటర్ అవుతాడు. అప్పుడప్పుడు చూడండి, హీరో ఎంట్రీ చాలా బ్రహ్మాండంగా ఉండాలనుకుంటాం కదా. హీరో ఎంట్రీ గోడలను పగలు కొట్టుకుంటూ, ఏమిటి గుర్రం మీదో లేకపోతే ఎలాగో హీరో అలా వస్తే, ఏలియా అలా వచ్చాడు. నోబడీ నోస్, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఎలా వచ్చాడో తెలియదు. రావడంతోనే ఆహాబు వంటి క్రూరమైన భయంకరమైన రాజు ముందు నిలబడ్డాడు. తిష్బీయుడైన ఏలియా అన్నాడంతే, ఇంకేం తెలియదు. ఆయన ఎవరికి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. అలాగూ వచ్చిన వాడు గమనించాలి. అలాగొచ్చాడు. 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం నుండి తిష్బీయుడు అని తెలిసింది. కానీ రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ ఏలియాను దేవుడు కొనిపోయాడు. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏలియా ఎరిగిన స్థితి నుండి ఎరగని స్థితికి వెళ్ళిపోయాడు. ఫ్రమ్ నోన్ టు అన్నోన్. ఏలియాను దేవుడు చూడండి, అబ్రహాం కూడా వారు ఎరుగకయే, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఎరుగకయే అబ్రహాము తను ఉన్న స్థలం నుంచి లేచి వెళ్ళిపోయాడు. దేవుడు నేను చూపించు స్థలానికి వెళ్ళమంటే అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకయే తాను ఉన్న స్థలం నుంచి లేచి వెళ్ళిపోయిన సంగతి అక్కడ దేవునికి. ఎరిగిన స్థితిలో నుండి ఎరగని స్థితిలోనికి ఏలియాను పంపిస్తున్నాడు. ఏలియాను దేవుడు తన ఆలోచనలోనికి, తన ఏర్పాటులోనికి దాటింపజేస్తున్నాడు. ఏలియాను దాటింపచేసిన స్థితి అక్కడ మనం చూసాం. ఇక ఎలీషా గురించి ఆలోచన చేస్తే, ఎలీషా రాజుల మొదటి గ్రంథంలో మొట్టమొదట ఎలీషా మనకు తారసపడతాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఎలీషా మొట్టమొదటిగా మనకు తారసపడతాడు. ఆ తారసపడినప్పుడు ఎలీషా భూమి దున్నుతూ మనకు కనిపిస్తాడు. ఒకసారి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 19వ వచనంలో, ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతను చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా. గమనించాలి, అక్కడ ఒకవేళ ఎలీషా ఆస్తిపరుడై ఉండొచ్చు. తల్లిదండ్రులు సంపాదించిందో లేక తాను సంపాదించుకున్నదో ఆస్తి ఉంది. 12 అరకల చేత దుక్కి దున్నిస్తున్నాడట. అంటే విస్తారమైన పొలం ఉంది. ఆ 12 అరకలతో దుక్కి దున్నిస్తే, అలాంటి ప్రాపర్టీ మనకుంటే ఏం చేస్తాం? మనం గొట్టు మీద కూర్చుని పని చేపిస్తాం, అంతే కదా. ఆ గొట్టు మీద మనం కూర్చుంటే గొడుగు ఒకడు పట్టుకుంటాడు మళ్ళీ మనం వెనకాల. కానీ ఎలీషా 12 అరకల చేత దుక్కి దున్నించుచు ఆ 12వ అరక తాను పట్టుకుని దుక్కి దున్నుతున్నాడు. ఆ దుక్కి దున్నుతున్నప్పుడు ఏలియా అక్కడ అలా వెళ్తూ ఆ దుప్పటిని ఎలీషా మీద వేశాడట. దేవుడు అది అర్థం చేసుకోగలిగేటట్లుగా ఎలీషాకు అవగాహన ఇచ్చాడు. ఆ సమయానికి దేవుడు నన్ను పిలుస్తున్నాడని ఏలియా కూడా వెళ్ళిపోయాడు. ఏలియా కూడా వెళ్ళినప్పుడే, ఆ వెళ్ళిపోతూ ఉన్నప్పుడే ఈ ప్రయాణం. ఇప్పుడు గమనించాలి, దున్నేవాడు ఇప్పుడు ఏలియా కూడా వెళ్తున్నాడు. ఏలియా వెళ్ళిపోతున్నాడు. ఏలియా ఆ ప్రయాణం అయిన తర్వాత, యోర్దాను నది దాటిన తర్వాత అగ్ని రథం వచ్చింది, అగ్ని గుర్రాలు వచ్చాయి. ఇప్పుడు సుడిగాలి చేత దేవుడు అగ్ని రథం మీద ఆ దేవుని దగ్గరికి పరలోకమునకు కొనుపోబడుతున్నాడు. కొనుపోబడుతున్నప్పుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఏలియా దుప్పటి క్రింద పడగా అతడు దాన్ని తీసుకుని యోర్దాను ఒడ్డుకు వచ్చి నిలిచాను. ఇప్పుడు ఏలియా దుప్పటి క్రింద పడింది. ఆ దుప్పటి ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక గొంగళ లాంటి దుప్పటి ఏలియా మీద ఉండేది. ఆ ఏలియా దుప్పటి వేస్తేనే ఏలియా కూడా వచ్చేసాడు.
ఆ దుప్పటి ఏలియా మీద ఉన్న దుప్పటి ఆయన ఆరోహణం అయిపోతూ ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న దుప్పటి క్రింద పడగా ఆ దుప్పటి తీసుకున్నాడు ఎలీషా ఆ దుప్పటి తీసుకున్నాడు. దున్నేవాడి చేతిలోకి ఇప్పుడు దుప్పటి వచ్చింది. దున్నేవాని చేతిలోకి దుప్పటి. ఈ దుప్పటి కేవలం దుప్పటి మాత్రమే కాదు, గమనించాలి. చలికాలం కనుక అలాంటి గొంగళి నాకు కూడా ఉంటే బాగుండు అనుకోవద్దు. దట్ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాంటల్, దట్ వాజ్ ఎవ్రీథింగ్. ఎలీషాకు పరిచర్యకు కావాల్సిందంతా కూడా అందులోనే ఉంది, దుప్పట్లోనే ఉంది. ఆ దుప్పట్లో ఏం మూట కట్టి ఇవ్వలేదు, దుప్పటిలాగే ఇచ్చాడు ఆయన. అంటే పరిచర్య కావాల్సిందంతా ఉన్నదంటే అందులో ఏదైనా మూట కట్టి ఇచ్చాడు? నో, దుప్పటిలాగే ఇచ్చాడు. దాట్ వాజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దేవుడు ఎలీషా జీవితంలోను, ఎలీషా జీవితం ద్వారాను గొప్ప కార్యాలు చేయడానికి ద మ్యాంటిల్ వాజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ దుప్పటిని పొందుకున్నాడు ఎలీషా. గమనించాలి, దున్నువాడి చేతిలోనికి దుప్పటి వచ్చింది. దున్నేవాడిని దేవుడు పిలిచి ఆ దున్నే స్థితి నుంచి దుప్పటి పట్టుకున్న స్థితిలోనికి దాటింపజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దుప్పటి ఏంటో అర్థమైతే నువ్వు ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్తావు. దుప్పటి అర్థమైతే నిజంగా గట్టిగా హల్లెలూయా చెప్తాం. దున్నేవాడి చేతిలోనికి దుప్పటి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ దుప్పటి మామూలు దుప్పటి కాదు, శక్తివంతమైన దుప్పటి. దుప్పటి నా మీద పడితేనే దేవుడు నన్ను పిలుస్తున్నాడని నాకు అర్థమైతే ఆ దుప్పటిలో ఏముందో అర్థం చేసుకోండి. యోర్దాను నదిని దాటడానికి ఆ దుప్పటిని మడత పెట్టి ఆ యోర్దాను నది మీద కొట్టగానే యోర్దాను ప్రవాహం ఆగిపోతే ఆ దుప్పటి ఎలాంటి దుప్పటి అర్థం చేసుకోండి. ఆ దుప్పటి పొందుకున్నాడు ఇప్పుడు ఎలీషా. దున్నేవాడిని దేవుడు పిలిచాడు. దున్నేవాడి చేతికి ఏమిచ్చాడు? దుప్పటిచ్చాడు. దున్నేవాడికి దుప్పటిచ్చాడు. అది సామాన్యమైన చేంజ్ కాదు. ఇట్ వాస్ ఎ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎలీషాకు చాలా గొప్ప మార్పు. ఈ రాత్రి నీవు నేను ఏ మార్పు పొందుకోబోతున్నామో కానీ ఎలీషా జీవితంలో అది మార్పు. దున్ను చేతిలోనికి దుప్పటి రావడం అనేది మామూలు మార్పు కాదు. అది నువ్వు అర్థం చేసుకుంటే ఆ దుప్పటిలో ఉన్న శక్తి, ఆ దుప్పటిలో ఉన్న దేవుని కార్యం, ఆ దుప్పటిలో ఉన్న మరి ఆ దేవుని శక్తి నువ్వు అర్థం చేసుకుంటే దేవుడు ఎలీషాను ఏ స్థితి నుండి ఏ స్థితికి దాటింపజేశాడో ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో కూడా అలాంటి కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవా, నీ ఏర్పాటులోనికి నన్ను దాటింపచేయి ప్రభువా. నా ఆలోచన కాదు, నా ప్రణాళిక కాదు, లేక నా కోరిక కాదు ప్రభువా, నీ ఆలోచనలోనికి, నీ ఏర్పాటులోనికి నన్ను దాటింపచేయి ప్రభువా. ఎలీషాను దున్నే స్థితి నుంచి దుప్పటి పట్టే స్థితిని దాటింపజేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 19వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము చివరిలో ఏమన్నాడంటే, అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయిచుండెను అన్నాడు. అతనికి ఉపచారము చేయిచుండెను అంటే పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు, పరిచారకుడిగా ఉన్నాడు. జస్ట్ లైక్ ఏ హెల్పర్. ఏలియాకు కూడా ఉండి ఎలీషా ఎలా ఉన్నాడంటే హెల్పర్ లాగా ఉన్నాడు, ఒక సహాయకుడిలాగా, ఒక పరిచారకుడిగా ఉన్నాడు. ఇంకొక చోట అయితే ఏముంటుందంటే 2వ రాజులు 3వ అధ్యాయంలో ఒక రాజు, ఇక్కడ మనం దేవుని యొద్ద విచారణ చేయడానికి, యెహోవా యొద్ద విచారణ చేయడానికి యెహోవా ప్రవక్త ఎవడైనా ఉన్నాడంటే అక్కడ ఎలీషా గురించి ఏం చెప్పారో తెలుసా? 3వ అధ్యాయం 11వ వచనం, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో, యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒక్కడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడని ఎలీషా ఇక్కడ ఉన్నాడు. ఎలీషాని ఎలా వర్ణించాడు? ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చినవాడు, అంత చిన్న పరిచర్య చేసినవాడు, అంత చిన్న సహాయకుడిగా ఉన్నవాడు. ఏలియాకు పరిచారకుడు, ఏలియాకు సహాయకుడు అని కూడా అనలేదు. ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చినవాడు. ఏలియా చేతులు కడుక్కోవాలంటే నీళ్లు పోస్తాడు, కాళ్ళు కడుక్కోవాలంటే నీళ్లు పోస్తాడు. అంత చిన్ని పరిచర్య చేసినవాడు. అలాంటి ఎలీషా, ప్రియులారా గమనించాలి, ఒక పరిచారకుడుగా ఉన్న ఎలీషా గమనించాలి, లేక శిష్యుడుగా ఉన్న ఎలీషా ఏలియాకు పరిచారకుడిగా ఉన్నాడు, ఏలియాకు శిష్యుడుగా ఉన్నాడు. హీ వాస్ జస్ట్ ఎ డిసైపుల్ ఆఫ్ ఎలీషా. హీ వాస్ జస్ట్ ఏ హెల్పర్ ఆఫ్ ఎలీషా. ఏలియాకు ఒక పరిచారకుడిగా, సహాయకుడిగా మాత్రమే ఉన్నవాడు ఎలీషా. అలాంటి వాడు.
ఆయనే శిష్యుడిగా ఉన్నాడు. మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఈ రాజుల 2వ గ్రంథంలోని 6వ అధ్యాయంలో, మేము ఉన్న స్థలం ఇరుకుగా ఉన్నది కనుక మనం ఒక పెద్ద స్థలం కట్టుకోవడానికి మేము కొమ్మలు నరగడానికి వెళ్దామన్నారు. ఎవరు వాళ్ళు? ఎవరన్నారు ఆ మాట? ఎవరు శిష్యులు? ఒకప్పుడు గురువు దగ్గర శిష్యుడిగా ఉన్నవాడు ఇప్పుడు ఈయనకి శిష్యులు వచ్చారు. అంతే కదా? ఒకప్పుడు గురువు దగ్గర శిష్యుడిగా, ఎలాంటి శిష్యుడిగా ఉన్నాడు? ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు ఉన్నవాడు అన్నట్లుగా ఒక హెల్పర్ లాగా ఒక శిష్యుడిగా ఉన్నవాడు ఇప్పుడు ప్రవక్త అయ్యాడు. గమనించాలి, పరిచారకుడిగా ఉన్నవాడు ప్రవక్త అయ్యాడు, శిష్యుడిగా ఉన్నవాడు గురువు అయ్యాడు. అలా దాటింపజేశాడు దేవుడు ఎలీషాని. నువ్వు పరిచారకుడిగా ఉన్నాను, ఇంకా హెల్పర్గానే ఉన్నాను, ఇంకా ఏదో సేవకుడిలాగా ఉన్నాను అనుకుంటున్నా. ఒకవేళ అలాంటి ఎలీషా అలాగా అనుకుని ఉన్నాడు, కానీ అలాంటి స్థితిలో ఉన్న ఎలీషాను ఒక గురువుగా, ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు తన ఏర్పాటులోనికి దాటింపజేశాడు. దేవుని ఏర్పాటు మన జీవితాల్లో ఉంటే, ఆయన మనల్ని దాటింపజేస్తే మన జీవితాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. ప్రియులారా, గమనించాలి. పరిచారకునిగా ఉన్న స్థితిలో నుంచి ప్రవక్తగా దాటింపజేశాడు దేవుడు ఎలీషాని. ఇంతకుముందు చెప్పాను, 12 అరకల చేత దుక్కి దున్నిస్తూ ఉన్నంత ఆస్తి కలిగిన వాడు. స్వార్జితమై ఉండొచ్చు. ఒకవేళ ఆయనకి స్వార్జితం కాకపోతే కుటుంబం స్వార్జితం. అంటే తల్లిదండ్రులు సంపాదిస్తే మామూలుగా మనం టెక్నికల్గా స్వార్జితం అన్నాం, అది పిత్రార్జితం అంటాం. పోనీ ఏమిలేండి, కుటుంబానికి స్వార్జితం అని చెప్తాం. ఏమి ఈయన సంపాదించాడో లేకపోతే తల్లిదండ్రులే సంపాదించారో ఆ కుటుంబానికి స్వార్జితం అది. గమనించాలి. 19వ రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో 12 అరకల చేత దుక్కు దున్నుచు ఆ స్వార్జితాన్ని అనుభవిస్తున్నవాడు, ఇప్పుడు రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏలియా ఆరోహణమైపోతున్నాడు. ఏలియా దేవుని దగ్గరికి పరమునకు కొనుపోబడుతున్నప్పుడు అది చూసి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. నువ్వు చూడగలిగితే ఆ ప్రయాణంలో ఏలియా ఏమడిగాడు? నాయనా, ఇంతగా నన్ను వెంబడిస్తున్నావు, ఏ చోటుకు వెళ్తే ఆ చోటుకు వస్తున్నావు, విడిచిపెట్టమన్నా నన్ను విడిచిపెట్టడం లేదు, కనుక నా నుండి నీకేం కావాలి అంటే, ఎలీషా అడిగాడట, నీకెంత ఆత్మ ఉంటే నాకు 2 రెట్లు ఆత్మ కావాలి, నాకు 2 ఆత్మ కావాలి, 2 పాళ్ళు ఆత్మ కావాలి. ఐ వాంట్ టు హ్యావ్ a double portion of your spirit. ఏలియా ఆశ్చర్యపోలేదు. గురువుని మించిన శిష్యుడు అయిపోవాలనుకుంటున్నావు అనలేదు ఏంటి. అయితే ఒక మాట అన్నాడు, నువ్వు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నేను దేవుని దగ్గరికి పరలోకానికి ఆరోహణం అయిపోతున్నప్పుడు నీవు ఆ దృశ్యాన్ని చూడగలిగితే అది నీకు దొరుకుతుంది, చూడలేకపోతే. ఏలియా ఆకాశానికి ఆరోహణం అయిపోతున్నాడు, లేక పరలోకానికి ఆరోహణం అయిపోతున్నప్పుడు చూస్తున్నాడు ఎలీషా. ఆ దృశ్యం చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎలీషా అన్న మాటలు, ఎలీషా అది చూచి 2వ అధ్యాయము 12వ వచనం రాజుల 2వ గ్రంథం, ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంటే ఇశ్రాయేలు వారికి బలం నీవే అయ్యా. నా తండ్రి అని దేవుని పిలవడం లేదు, ఏలియాని పిలుస్తున్నాడు. నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తునకలుగా చేశాను. ఇప్పుడు ఆ ఏలియా దుప్పటి పట్టుకున్నాడు. ప్రియులారా, గమనించాలి. ఇప్పుడు ఆస్తి విడిచిపెట్టేశాడు, తన స్వార్జితాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఏలియా నుంచి ఎలీషా స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. స్వార్జితం పోయింది, ఏమొచ్చింది? స్వాస్థ్యం వచ్చింది. స్వార్జితం నుండి స్వాస్థ్యానికి దాటాడు. ప్రియులారా, గమనించాలి. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయాలు. ఈ స్వాస్థ్యం ఏమిటంటే, ఈ స్వాస్థ్యం కంటికి కనిపించే ఆస్తి కాదు. ఈ స్వాస్థ్యం అంతకుముందు దుక్కు దున్నే స్వాస్థ్యం కాదు. ఈ స్వాస్థ్యం నేను హాయిగా, కంఫర్టబుల్గా, లగ్జూరియస్గా బ్రతకడానికి అనుభవించే స్వాస్థ్యం కాదు. ఈ స్వాస్థ్యం దేవుని శక్తి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ స్వాస్థ్యము దేవుని శక్తి, దేవునికి స్తోత్రం. ఈ స్వాస్థ్యం ఏమిటంటే, దేవుడు ఆయనను తన సన్నిధిలో అద్భుతంగా వాడుకోగలిగే ఆ మార్గమే స్వాస్థ్యం. అలాంటి స్వాస్థ్యాన్ని పొందుకుని పిల్లలు గమనించాలి. మీరు మొదటి రాజుల గ్రంథంలో 17వ అధ్యాయం నుంచి చివరి వరకు చదివితే
రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయం నుంచి చివరి వరకు చదివితే ఏలియా పరిచర్యలు ఉంటాయి. రాజుల 2వ గ్రంథంలో ఎలీషా పరిచర్యలు ఉంటాయి. మీరు గమనించినట్లయితే ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో అంతకు రెట్టింపు ఖచ్చితంగా న్యూమరికల్గా కూడా సంఖ్యాపరంగా కూడా ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడో దానికి రెట్టింపు అద్భుతాలు ఎలీషా చేశాడు. కారణం ఏమిటో తెలుసా? స్వార్థ్యతాన్ని విడిచిపెట్టాడు. దేవుడు ఆయనకి ఇచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. దేవుడు అలా దాటింపజేశాడు. ప్రియులరా, దేవుని ఏర్పాటులోనికి ఏలియా దాటాడు. ఏలియా దాటి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని ఏర్పాటులోనికి ఎలీషా దాటాడు. ఎలీషా దాటి ఇప్పుడు శక్తివంతమైన ప్రవక్తగా, ఇశ్రాయేలు ప్రజల మధ్య శక్తివంతమైన ప్రవక్తగా నిలవబడుతున్నాడు ఎలీషా. ఎందుకు అంటే దేవుడు ఆ స్థితిలోనికి దాటింపచేస్తాడు. దేవుడు తన ఏర్పాటులోనికి ఏలియానైనా ఎలీషానైనా తన ఏర్పాటులోనికే దేవుడు దాటింపజేశాడు. ఈ రాత్రి మన జీవితాల్లో ఒకవేళ మనం ఎన్నో అనుకున్నా, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఏవేవో చేయాలి అనుకుంటాం. కానీ అన్నీ మనం చేయగలమంటే కొన్ని చేయగలమేమో, కొన్ని చేయలేమేమో. కానీ ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే, నీ కుటుంబాన్ని దేవునికి అప్పగిస్తే, నీ హృదయాన్ని దేవునికి అప్పగిస్తే, నీవు అనుకున్నట్లుగా కాదు, దేవుడు ఆయన తన ప్రణాళికలోనికి, తన ఏర్పాటులోనికి, తన సంకల్పంలోనికి దాటింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. 26వ సంవత్సరంలో కొద్ది నిమిషాల్లో మనం ప్రవేశించబోతున్నాం. దేవా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా హృదయాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను. నీ ప్రణాళికలోనికి నా జీవితాన్ని దాటింపచేయి, నీ ఆలోచనలోనికి నా జీవితాన్ని దాటింపచేయి, నీ ఇష్టంలోనికి నా జీవితాన్ని దాటింపచేయి, నీ ఏర్పాటులోనికి నా జీవితాన్ని దాటింపచేయి. ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేస్తూ దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం.